ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఉన్న ఈఐడి ప్యారీ ఇండియా లిమిటెడ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితులు నెలకొన్నాయనే వార్తలతో కార్మికులు, చెరుకు రైతులు, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ మూసివేత ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న 16 మంది కేన్ ఫీల్డ్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగిస్తూ త్వరలో దశలవారీగా మరిన్ని ఉద్యోగులను కూడా తొలగిస్తామని యాజమాన్యం చెప్పిందని వారు పేర్కొన్నారు. దీంతో వందలాది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకట సూర్య గారు పిలిచి మీరు 16 మందిని మీకు విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. ఒక మాట చెప్పారు అంతేగాని ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు మాకు. మేము అడిగాం, 16 మందిని అడిగితే ఏమన్నారంటే అతను, మీరు ఫస్ట్ విడతలో మిమ్మల్ని తీసాము, సెకండ్ విడతలో మరికొందరిని, థర్డ్ విడతలో మరికొందరిని, సంవత్సరంలో మొత్తం ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్ చేసేస్తాము, మొత్తం అందరి జాబులు తీసేస్తాము, ఈ ఫ్యాక్టరీ ఉండదు కాబట్టి మీరు ఫస్ట్ విడతలో తీస్తామని చెప్పారు. దానికి మీకు అనుగుణంగా మేము ఏం చేసామంటే డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్ని కలిస్తే అతను ఏమన్నారంటే, డిస్ట్రిక్ట్ కోర్టు లాయరు అతనికి వాయిదాలకు వెళ్ళాము. డిస్ట్రిక్ట్ లాయర్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో, ఏదైతే ప్రొసీజర్ ఇచ్చారో ఆ ప్రొసీజర్ కూడా వీళ్ళు ఫాలో అవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని తీశారు కనుక వాళ్ళ నష్టపరిహారం మేము అడిగాము, ఇంత కాంపెన్సేషన్ అడిగాము. ఆ కాంపెన్సేషన్ ఇస్తే ఓకే, లేకపోతే మా విధులను మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మమ్మల్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాము. మాకు గత 30 సంవత్సరాలు అవుతుంది మా షుగర్ ఫ్యాక్టరీ నిర్మించి గ్రంథి మల్లికార్జునరావు గారు మా ఏరియాని అందరినీ ఆదుకొని ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల చాలామందికి ఉపాధి, రైతులకు ఉపాధి, ఎడ్ల బళ్ళోలు చాలామంది దీని మీద బ్రతికి ఉన్నారు. ఇంతవరకు ఈ ప్రస్తుత సీజన్లో ఫ్యాక్టరీని మూసివేస్తారని అపోహ జనంలో, రైతుల్లో అందరిలో ఆందోళనకరంగా ఉంది. తరువాత ఇథనాల్ ప్రాజెక్ట్ అని ఏవో పెట్టారో దాని ఎఫెక్ట్ రైతులకు ఎంత ఉన్నా కూడా ఎవరు భరిస్తున్నారు. అందరూ ఫ్యాక్టరీ కానీ ఏమైనా మూతపడే యోచనలు ఉంటే మాత్రం రైతులందరూ తిరుగుబాటు చేసి ఫ్యాక్టరీ యాజమాన్యం మీద తిరుగుబాటు చేస్తారు. మరి అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఫ్యాక్టరీని కంటిన్యూ చేయడానికి తగిన సహకారాలు అందిస్తారని, ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి రైతులకి సహకరిస్తే న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము 1997లో సంఖ్యలి పొలాలు అనేవి మా పెద్దలు, మా పూర్వం తాలూకు పెద్దలు, చాలామంది రైతులు ఇక్కడ భూములు ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి దొరకడమే కాకుండా తర్వాత యూత్కి వాళ్ళ చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని ఒక రీతితో ఆలోచించి సంఖ్యల పొలాలు షుగర్ ఫ్యాక్టరీ జిఎంఆర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జిఎంఆర్ వాళ్ళు కూడా నడిపినన్నాళ్ళు చక్కగా నడిపి ఫ్యాక్టరీని చుట్టుపక్కల రైతులకి కూడా సహకారాలు అందించారు. మరి ఈరోజు ఈఐడి ప్యారీ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ ఫ్యాక్టరీ మనుగడ ఏమాత్రమూ మాకు నచ్చట్లేదు. షుగర్ ఫ్యాక్టరీ ఉంటుందని మేము ఇవన్నీ భరిస్తున్నాం. షుగర్ ఫ్యాక్టరీ ఒకవేళ మాకు వస్తున్న రైతుల వల్ల వస్తే అపోహలు అదే నిజమైతే ఏ ఫ్యాక్టరీ కూడా మేము నడిపించమని గట్టిగా హెచ్చరిస్తున్నాం.